ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము బాగుపడతాయా అనోళ్ళ. ఇప్పుడు మన తెలంగాణలో ఏమైతుందో చూస్తూనే ఉన్నాం. ఎడ్లు ఏడుస్తున్నాయి, రైతులు రంది మీద ఉన్నారు, బల్మిటికి పాలన తీసుకుంటున్నారు. పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయింది కథ. ఇక ఆ దున్నపోతు ఉత్తగ కూడా కాదు, ఎగిరెగిరి దంతుంది. ఏ ఊరికి పో, ఏ షేన్లకు పో, ఏ పొలాల కాడ ముచ్చట్లు చూసినా నాకైతే ఇక గీ మాటలైన పడుతున్నాయి. రైతులను కొంచెం మెసిలిత్తేజాలు కూసోబెట్టి మరి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటారు. అన్యాలమైన తెలంగాణ రైతులకు మన గులాబీ పార్టీ ధైర్యమిస్తుంది, వాళ్ళ కిమ్మత్ ఇచ్చి సర్కార్ మెడల్ వంచుతుంది. అగో గా నల్గొండ కాడ క్లాక్ టవర్ కాడ చూడుర్రి మన రైతులు ఎట్లా ధూమ్ధామ్ చేసిరో. మన నల్గొండ క్లాక్ టవర్ నడి సెంటర్ నుంచి మన రైతులు రేవంత్ రెడ్డి సార్ మీద జంగ్ సైరన్ కొట్టిర్రు. ఇక బీఆర్ఎస్ పెట్టిన మహాధర్నాకు రైతులు వచ్చి రేవంత్ సార్ చేస్తున్న ఘనకార్యాలను నల్గొండ నడి చౌరస్తాలను నిలదీసిరు. ఈ ధర్నాకు వస్తున్న రామన్నకు తొవ్వ పొడుగుత రైతులు గులాబీ కార్యకర్తలు శనార్థులు చెప్పుకుంటా స్వాగతాలు పలికిరు. స్టేజ్ మీద రామన్న మాట్లాడిన ప్రతి మాట రైతులను ఆలోచనలో పడేసింది. పార్టీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసింది. మన రేవంత్ రెడ్డి సారు అంటే కేసీఆర్ సార్ తెలంగాణకు ఏం చేయలేదు, సత్యనాశ్ చేసిండు అని రాగం తీసుకుండు కదా. అసలు ఏం చేసిండో మనందరికీ ఎరికే. రామన్న మళ్ళీ మలక యాద్ చెప్పించిండు. ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? ఎట్లా చేసిండు అంటే, ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, చివరి మడి వరకు, చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ, రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 26 జనవరి నాడు రైతు భరోసా పేరంటం పెట్టే కదా, టకీ పైసలు పడితే అని 100 మంది సాక్షిగా రేవంత్ సార్ చెప్పిండు. మరి మీకు వడ్డే అనొల్లా? ఎంతమందికి వడ్డాయి? ఈ ధర్నాల రైతులు వచ్చిరు, మన రావణతోనే అడిగిపిద్దాం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు? 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ ఏమని పడతాయి అన్నాడు. పడ్డాయా టకీ అని? పడ్డాయా? పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. ఇది రేవంత్ సార్ వారి మాటలు మార్చే తరిక. అసలు చాలా మందికి ఎప్పటి సందో ఒక అనుమానం కొడుతుందోలా, కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేత్తా అని రేవంత్ సార్ అంటాడు కదా. రైతు బంధు అంటే కేసీఆర్ సారే మతికత్తాడు, ఇది కూడా లేకుండా ఏత్తడా ఏంది అని చాలా మంది మీద ఎట్లా తిరుగుతూనే ఉన్నది. దీని మీద రామన్న మాట ఏందంటే, రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే. ఏమన్నాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది, యాది పెట్టుకోండి.
అజీబే అనిపిస్తుంది కదా. అవు గాని ఏడాది రైతు బంధు లేనే లేదాయే. ఎకరానికి 6,000 పడతాయి అని అన్నాడు. 6,000 నానొల్ల వచ్చేది. అసలు రేవంత్ సార్ బాకీ పడ్డదెంత, ఏ పాట వేస్తా అన్నాడు, సార్ వారు హుషారు ముచ్చట ఎట్లున్నాయి రామన్నా అరుసుకోవేజరా. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల పైగీతం, 2,500 రూపాయలు బాకున్నాడు. అదే విధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే, ఇగో ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15,000 కాదు 12,000 ఇస్తా అని తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కనబడుతుందా లేదా ఇది? ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు? 17,500 రూపాయలు బాకున్నాడు. రైతు భరోసా పైసలు వడ్డాయి అని అంటారు గాని కొందరికే వడ్డాయి, పడనోళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక రుణాల మాఫీ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే గంత మంచిది. నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున గిట్ల రోడ్ల మీద వచ్చి కొట్లాడకుంటే అసలు ఈ పాట రైతు భరోసా పైసలు కూడా ఏనే ఇవ్వకపోవు కావచ్చు. అడిగేటోళ్ళు లేరు. మెల్లమెల్లగా గిట్లనే 5 ఏళ్ళు పొద్దెల తీసి కావచ్చు ఈ సర్కారోళ్ళు. ఇగో గిట్లనే అంటారు రైతులు.